ఈ వెహికల్ 15 రూపాయలు అయితే వెహికల్ అని వస్తాయి. అట్లాగా ఆర్టీసీకి రేటు ఫిక్స్ చేసి ఇంత రేటు వాళ్ళకి అవుతుంది కాబట్టి ఆ అమౌంట్ని మేము పేం చేస్తామని ప్రభుత్వం ముందుకు రావాలి. లేదా ప్రతి ఏడాది ఎంత ఆదాయం ఆర్టీసీకి వస్తుందో లెక్క ఉందిగా, దాంట్లో దొంగ లెక్క లెక్కలేదుగా. లాస్ట్ 10 years సగతి ఎంత వస్తుందో అంత డబ్బులు ప్రభుత్వమే ఆర్టీసీకి. నేను ఆర్టీసీ ఉచితమన్న తర్వాత ఇప్పటికీ అనేక సార్లు ప్రస్తావించా, డబ్బులు కడతన్నదా ప్రభుత్వం అన్నటువంటి. వాళ్ళు ఎవరు సమాధానం కూడా చెప్పలేదు. కొంతమంది చెప్పారు, అబ్బే ఏం కట్టట్లేదని నాటకాలంటే, లేదు కడుతుంది, అప్పుడు ఏదో 400 కోట్లు ఎంత ఇచ్చేసాం అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఇప్పుడు నిన్న ఇవాళ ఉద్యోగులు కార్మికులు ఏమని చెప్తున్నారు, 10 పైసలు డబ్బులు ఇవ్వట్లేదు. ఇదేమవుతుందంటే ఆర్టీసీ సర్వనాశనానికి ఆరంభం అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఏమి ఇవ్వట్లా, ప్రజల నుండి వచ్చే ఆస్తి పోయింది. రేపు పొద్దున ఏం చేయాలి ఆర్టీసీది? బస్సులు క్రమంగా వాటి ఇవాళ మీరు కొన్న రోజున కారు 10 లక్షలు ఉందనుకోండి, రెండో రోజున మీరు అమ్మండి 2 లక్షలు తగ్గిస్తారుగా ఖచ్చితంగా. ఇది సహజసిద్ధం కదా. వెహికల్ అనే దానికి వాల్యూ పడిపోతుంది కానీ పెరగదు కదా. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొని తర్వాత నువ్వు ఒకవేళ స్వాధీనం చేసుకున్నది నీకు వర్కౌట్ కాదుగా. ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించిన సమస్య ఏమవుతుంది అంటే, ఓ పక్కన ప్రైవేట్